అందరికీ నమస్తే. మంథని నియోజకవర్గం కమాన్పూర్ మండలంలో స్వయంభూగా వెలిసినటువంటి ఆది వరాహ క్షేత్రం మరి ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరి అక్కడ ఏదైతే ఎలకపిల్ల సైజులో ఉన్నటువంటి ఆ ఆదివరాహ స్వామి మరి అక్కడ గోపురం లేని గుడిగా అక్కడ వెలుగొందుతా ఉన్నది. ఎలకపిల్ల సైజు ఉన్నటువంటిది ఈరోజు క్రమక్రమంగా పెరుగుతూ వస్తా ఉన్నది. మరి అక్కడ అది స్వయంభూగా వెలిసింది. దాంతో దక్షిణ భారతదేశంలో మరి రెండోదిగా ప్రసిద్ధి చెందింది. ఒకటి తిరుపతి క్షేత్రంలో ఉంటే రెండోది మరి ఇక్కడ కమాన్పూర్ లో ఉన్నది. మరి ఇక్కడ దీనికి విశిష్టమైనటువంటి గుర్తింపు ఉన్నది. దీనికోసం మరి ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఆదివరాహ స్వామిని దర్శించుకోవడానికి వస్తారు. మరి అలాంటిది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ప్రైవేట్ చేతులలో ఉన్నటువంటి ఈ ఆదివరాహ క్షేత్రాన్ని ఎండోమెంట్ కి అప్పగించి దాన్ని అంతా కూడా డెవలప్మెంట్ ప్రక్రియను చేసి దానికి రోడ్డు సౌకర్యం కూడా లేకుంటే మరి అక్కడ ఉన్న పట్టాదారులతో మాట్లాడి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పుట్ట మధు గారు మరి ఆ రోడ్డునంతా కూడా అక్కడికి సిమెంట్ రోడ్ వేసి ఆ క్షేత్రానికి మన ఒక వెలుగొందే విధంగా సౌకర్యాలన్నింటినీ కూడా కల్పించడం జరిగింది. మరి ఆ తర్వాత ఎండోమెంట్ కి అప్పగించిన తర్వాత మరి ప్రస్తుతం ఆదివరాహ క్షేత్రం అక్రమాలకు నిలయంగా మారింది అని చెప్పి ఆరోపణలు వెలువెడతా ఉన్నాయి. అది కూడా నిన్నటి రోజున ఏదైతే ఆదివరాహ స్వామి దేవస్థానానికి సంబంధించిన ఆలయ పాలక వర్గం వేసిందో ఆ పాలక వర్గానికి సంబంధించి నిన్నటి రోజున ఏదైతే ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతా ఉన్నదో ఆ ప్రమాణ స్వీకారోత్సవం వేళ కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన కొట్లాటతోటి ఆ అక్రమాలు ఆ అవకతవకలన్నీ కూడా బట్టబయలైనట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇక్కడ ఆదివరాహ స్వామి దేవాలయానికి సంబంధించిన మరి పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈయన మాజీ సర్పంచ్ భాస్కర్ రావు, అదేవిధంగా ఈయన గడప కృష్ణమూర్తి, అదేవిధంగా ఆలయ కమిటీ చైర్మన్ గా వీళ్ళ అమ్మ ఉండే రామారావు, మరి వీళ్ళందరూ కూడా నిన్నటి రోజున అంగరంగ వైభవంగా పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి పోయిన వేళ మరి అవినీతిని సహించని పేరున్నది భాస్కర్ రావుకు. గతంలో మరి దుద్దిల్ల శ్రీధర్ మంత్రిగా 2014 పూర్వం మంత్రిగా ఉన్న రోజునే రత్నాపూర్ లో ఒక వ్యక్తికి సంబంధించి ఒక మానసిక వికలాంగునికి సంబంధించిన భూమిని అక్కడ ఉన్న ఒక వ్యక్తి మరి కబ్జా చేస్తా ఉన్నాడంటే మంత్రిని నిలదీసిన చరిత్ర ఉన్నది. మరి అలాంటి అవినీతిని సహించని భాస్కర్ రావు నిన్నటి రోజున ప్రమాణ స్వీకారోత్సవం వేళనే ఇందులో భారీ అవకతవకలు చోటు చేసుకుంటా ఉన్నాయి. డబ్బులన్నీ అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి. దేనికి లెక్కలు లేవు. లక్షలాది రూపాయలను మరి కొల్లగొడతా ఉన్నారు. దీనికి ఈవో బాధ్యుడా మరి పాలక వర్గం బాధ్యుల ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి డబ్బులు ఎందుకు పోతా ఉన్నాయని చెప్పి ఆయన ఆ వేదిక మీద మైక్ పట్టుకొని మాట్లాడినట. దాంతో వీళ్ళ మధ్యలోనే పెద్ద ఎత్తున దుమారం రేగింది. అది ఒకసారి చూసుకున్నట్టయితే ఇదేదో ప్రతిపక్ష నాయకులు వచ్చి అక్కడ గలాటా చేస్తున్న విషయం కాదు. అధికార పక్ష నాయకులే అందరు కూడా వాళ్ళే సొంత పార్టీ కార్యక్రమం లాగా ఎజెండా లాగా పెట్టుకొని అంగరంగ వైభవంగా మరి ఏదో ప్రమాణ స్వీకారం చేసుకుందామంటే మరి వాళ్ళ మధ్యలో గలాటా జరుగుతూ ఉన్నది. చివరికి పోలీసు వాళ్ళు వచ్చి ఆ గొడవను సద్దుమన కొట్టాల్సి వచ్చింది. మరి గొడవ అయితే సద్దుమనిగింది కానీ మరి ఆయన లేవనెత్తిన ఆరోపణలకు సమాధానం ఎవరు చెప్పాలి? ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆలయానికి సంబంధించి మరి విరాళాలు స్వీకరిస్తే ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లోకి డబ్బులు కొడతా ఉన్నారట. రెండో వైపు చూసుకున్నట్టయితే ఎవరైతే అన్నదానానికి డబ్బులు ఇస్తా ఉన్నారో ఆ అన్నదానానికి ఒకటే రోజు ఏదైతే ఇల్లు నిత్యాన్నదానం జరగదు కాబట్టి అక్కడ కార్యక్రమాలు ఉన్న రోజున అన్నదానం చేయడానికి మరి 10 నుంచి 20 మంది కూడా ఒకే రోజు అన్నదానానికి డబ్బులు ఇస్తే ఆ ఒక్కరి డబ్బులతోటి అన్నదానం చేసి మిగతా డబ్బులన్నీ మరి ఏదైతే అకౌంట్ లో జమ చేస్తామంటున్నారు. కానీ ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్ళ మాత్రం నేరుగా మరి ఆలయ అకౌంట్ లోకి మాత్రం చేరడం లేదు. ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి చేరుతా ఉన్నాయి. ఆ తర్వాత ఎంతమంది డబ్బులు ఇచ్చిండ్రు, ఎంతమంది ఇలా చేరుతా అనే దానికి మాత్రం పారదర్శకత లేదు. మరోవైపు నగదు రూపంలో కూడా స్వీకరిస్తా ఉన్నారు ఏదైతే విరాళాలు. మరి ఇక్కడ ఏదైతే ఈవో మరి ఎండోమెంట్ రూల్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈవో కూడా డబ్బులు చేతిలో ముట్టుకోవద్దు. మరి ఏదన్నా ఉంటే అయితే హుండీలో వేయాలి, లేదంటే చెక్ రూపంలో డీడీ రూపంలో ఇవ్వాలి. మరి ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఏదైతే శాశ్వత చందా ఇంకేదన్నా ఉంటే కూడా వాళ్ళకి రిసిప్ట్ రాసి ఇవ్వాలి. మరి అలాంటిది ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ భక్తి భావంతో ముందుకొచ్చిన దాతలు ఆదివరాహ స్వామి ఆలయానికి 1,00,000 రూపాయల విరాళం అట.
ఇక్కడ చూసుకున్నట్టయితే సర్పంచ్ చేతిలో పెట్టిస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ డబ్బులు ఎవరైతే ఈ దాతలు ఉన్నారో ఆదివరాహ స్వామి మరి ఇక్కడ సాక్షిగా సర్పంచ్ చేతులు, అసలు సర్పంచ్ కిన్ను ఈ ఆలయానికి సంబంధించిన ఎండోమెంట్ కు సర్పంచ్ కి ఏం సంబంధం ఉంటుంది? సర్పంచ్ కనీసం మెంబర్ కూడా కాదు అందులో. మరి ఇక్కడ మొన్నటి వరకు పాలక వర్గం లేదు, పాలక వర్గం లేకపోతే స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు, లేదంటే ఈవో ఉంటాడు. మరి ఆ డబ్బులు తీసుకొని హుండీలో అన్న వేసిరా, వాళ్ళు ఏదో తీసుకొని సర్పంచ్ గా పెద్ద మనిషి ఆయన చేతిలో పెట్టిండు, అవి తీసి హుండీలో వేసిండ్రా అంటే హుండీలో వెయ్యలేదట. మరి దీని మీద అనేక ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇదైతే బహిరంగంగా మరి ₹1,00,000 సర్పంచ్ చేతిలో పెట్టారు కాబట్టి ఇవాళ రేపో మరి ఈ లెక్కలన్నీ బయటకు వచ్చిన రోజు ఆయన చెప్తారు కావచ్చు, నా దగ్గరనే ఉన్నాయి, మరి మీరు లెక్కలు చేసిన రోజు నేను తెచ్చిస్తా అని. కానీ ఇట్లాగే భక్తుల నుంచి నగదు స్వీకరించిన డబ్బులన్నిటికీ లెక్కలు ఎవరు చెప్తారు? మరి ఇప్పుడు ఏదైతే ఈ మధ్య కాలంలో గత పాలక వర్గం సమయం ముగిసినప్పటి నుంచే అవకతవకలు జరుగుతా ఉన్నాయా, లేదా గత పాలక వర్గం హయాంలో కూడా అవకతవకలు జరిగినా తేలాల్సింది. అనేక మరి ఏదైతే ఇక్కడ జరిగే ఉత్సవాల సందర్భంగా బంగారం, వెండి, అదే విధంగా ఇతర వస్తువులు కూడా ఇస్తారట. వీల్ చైర్లు అయితేంది, మరి దానికి సంబంధించిన గ్రైండర్లు అయితేంది, బౌల్ అయితేంది, ఆ స్వామివారి సేవ కోసం ఏ అవసరం ఉంటే అవన్నీ ఇస్తారట. అదే విధంగా టెంట్లు, డెకరేషన్లు వాళ్ళు కూడా ఏదైతే ఉత్సవాలు జరుగుతాయో ఉత్సవాల సందర్భంగా ఉచితంగా టెంట్లు వేస్తా ఉంటే మరి పాలక వర్గం, గత పాలక వర్గం లేదంటే ఈవో మరి అవన్నిటికి కూడా బిల్లులు రాసి ఆ బిల్లులు మింగుతా ఉన్నారట. ఇంకా తోడు ఎవరైతే ఆలయ అభివృద్ధి కోసం తమ స్వచ్ఛందంగా మేము గ్రానైట్ వేస్తాం, లేదంటే ఇది డెవలప్మెంట్ చేస్తాం, లేదంటే ఈ నల్లాలు డెవలప్మెంట్ చేస్తాం, లేదంటే మీరు ముడుపులు కట్టే కాడ ఏదైతే ఉన్నదో దాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పి వచ్చి వాళ్ళు సొంత డబ్బులతో చేసినట్టు కూడా బిల్లులు వసూలు చేసిరు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే నిన్నటి రోజున కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన గలాటానే దీనికి సాక్ష్యంగా నిలవబోతా ఉన్నది. మరి ఒక అధికార పక్షం, ఇక్కడ ఎవరు ప్రతిపక్షం వచ్చి నిలదీయలేదు, ఒక అధికార పక్షాన్ని ఇంకో అధికార పక్షంలోని నాయకులే నిలదీసిండు అని అంటే ఇందులో వాస్తవం లేకపోతే ఆయన ఎందుకు కడుపు రగిలి అక్కడ చేయాల్సి వచ్చింది? గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండే ఇలా మరి ప్రభుత్వం చేతికి వెళ్ళిన తర్వాత కూడా ఈ రకమైన అవకతవకలు జరుగుతా ఉన్నాయి అంటే దీనికి ఎవరు బాధ్యులు? మరోవైపు చూసుకున్నట్టయితే ఏదైతే ఎండోమెంట్ కు చూసుకున్నట్టయితే మరి ఎండోమెంట్లనట ఆర్టీఐ యాక్ట్ ఎండోమెంట్ కు వర్తించదట. మరి ఇది గతంలో ఏదైతే హైకోర్టుకు పోయి మరి తెచ్చుకున్నారు, ఏదో ఎండోమెంట్ కు సంబంధించిన వాళ్ళు ఆ టెంపుల్ కు సంబంధించిన వివరాలు ఇవ్వమంటే ఇవ్వకపోతే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాళేశ్వరం ముక్తీశ్వర స్వామికి సంబంధించింది ఇక్కడ ఏమడిగిండు? పుట్టమరు గారే అడిగిండు. ఏమని? దేవాదాయ శాఖ జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం అడిగిన దానికి ఇక్కడ ఈవో ఏమిస్తాడు? మీ యొక్క దరఖాస్తు 8/7/2025 రోజులో పెట్టిన పై విషయం గురించి మీకు తెలియపరచడం ఏమనగా పై సూచికలోని లేఖ ద్వారా మీరు సదరు దేవాలయానికి సంబంధించిన 3 అంశాల వివరంలో ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇవ్వవలసిందిగా కోరి ఉన్నారు. కానీ ఇటు విషయంలో మీకు తెలియపరచడం ఏమనగా ఆర్టీఐ యాక్ట్ దేవాలయాలకు వర్తించదని గౌరవ హైకోర్టు గారు WP నెంబర్ 21/677/2007 అండ్ బ్యాచ్ డేటెడ్ 14/11/2018 నందు ఇచ్చిన జడ్జిమెంట్ సవరించి మీరు అడిగిన సమాచారం ఇవ్వలేకపోతున్నాం. అట్టి జడ్జిమెంట్ ప్రతి వెంట జతపరచనైనదని చెప్పి జడ్జిమెంట్ కాపీని ఇచ్చిండ్రు. అంటే మీ దగ్గర మరి ఏదైతే భక్తులు ఇచ్చిన విరాళాలన్నీ, మరి మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, మరి మీకు సంబంధించిన బంగారం ఎంత ఉన్నది, మీరు ఉత్సవాలకు ఎంత ఖర్చు చేస్తా ఉన్నారు, మరి దాతలు ఇచ్చిన బంగారం ఏడమైంది, వస్తువులన్నీ ఎక్కడ పోయినాయి అంటే అద్దద్దు మమ్మల్ని అడగద్దు, ఆర్టీఐ యాక్ట్ ప్రకారం మేము మీకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మరి దాన్ని అడ్డం పెట్టుకొని హైకోర్టు తీర్పును అడ్డం పెట్టుకొని ఇవాళ మొత్తం దేవాలయానికి సంబంధించిన దాతలు ఇచ్చే డబ్బులన్నీ కూడా మింగేస్తా ఉన్నారు. మరి ఆదివార స్వామి క్షేత్రం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదు. దక్షిణ భారతదేశంలో తిరుపతి తర్వాత కమాన్పూర్లో మాత్రమే ఉన్నది. మరి ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయ క్షేత్రానికి దేశ విదేశాల్లో నుంచి కూడా విరాళాలు వస్తున్నాయట. కానీ అవి నేరుగా మరి ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లకే పోతా ఉన్నాయి. ఇవాళ కదా సర్పంచ్ చేతులు ఏ విధంగా అయితే పెట్టిండ్రో అదే విధంగా అకౌంట్లలో కూడా అందులోకే పోతా ఉన్నాయి. ఎక్కడ చూడండి మీరు ఆదివార క్షేత్రంలో మరి దానికి సంబంధించిన అకౌంట్ నెంబర్ కానీ స్కానర్ కానీ ఉండడం లేదు. ఇప్పుడు ప్రముఖ తిరుపతి లాంటి దేవస్థానంలో కూడా అవి స్కానర్లు పెడతా ఉన్నారు. ఏదైతే దేవుని పేరు మీద ఉన్న అకౌంట్ ఏదైతే ఉన్నదో దాని స్కానర్లు పెట్టి మీ విరాళాలు ఎవరన్నా ఉంటే ఈ స్కానర్ ద్వారా ఇవ్వంటా ఉన్నారు. కానీ వీళ్ళు మాత్రం మరి పక్క సిబ్బంది దానికి కొట్టించి ఆ డబ్బులను సొంతానికి వాడుకుంటా ఉన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల కొట్లాటతోటి బట్టబయలైంది. దీని మీద పూర్తి స్థాయిన విచారణ చేయాల్సిన బాధ్యత మరి విజిలెన్స్ మీద ఉన్నది. దీన్ని ఏదైతే ఈ జరిగిన అవకతవకలను బట్టబయలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ మీద ఉన్నది.
మరి ఇక్కడ ఆయనకు తెలిసి జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా ఆయన అనుచరుడే మరి వాళ్ళకు వాళ్ళే కొట్లాడుకుంటే బయటకు వచ్చింది ఇవాళ మరి ఏదైతే నిలదీసిన వ్యక్తి ఎందుకు మరి ఆ ఎమ్మెల్యేకు చెప్పలేదు ఆయన ఎందుకు దీని మీద పట్టించుకుంటలేదు ఇలా ఆలయ సొమ్ముని పందికొక్కుల్లాగా బక్కుతున్నది ఎవరు అది ఇప్పుడే జరుగుతా ఉన్నదా గత ప్రభుత్వ హయాంలో ఉన్న మరి వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు మరి ఏదైతే దీనికి ఆలయ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచే జరుగుతా ఉన్నదా ఈ నిజాలను నీకు తేల్చాల్సిన బాధ్యత ప్రస్తుత మరి మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన మీదనే ఈ బాధ్యత ఉన్నది ఖచ్చితంగా దీని మీద కమిటీ వేయాలి బహిరంగంగా అందరిని పిలిచి విరాళాలు ఎంత వచ్చినాయి బంగారం ఎంత ఉన్నది వెండి ఎంత ఉన్నది వచ్చిన వస్తువులు ఏంటి వీటన్నిటి కూడా ఎండోమెంట్ కు ఎప్పుడైతే అప్పచెప్పిండ్రో అప్పటి నుంచి నిన్నటి వరకు కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మరి వాటిని అన్నిటిని కూడా నిక్కచ్చిగా విచారణ జరిపి తేటతెల్లం చేయాలి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి ప్రైవేటు వ్యక్తుల అకౌంట్లకు ఎందుకు డబ్బులు పోతానో కూడా చేయాలి ఇలా కొబ్బరికాయల టెండర్ చూసుకున్నట్టయితే 10 లక్షలు పోతుందట మరి అది 3 సార్లు టెండర్ పెట్టిరు అనుకున్నా కూడా 30 లక్షలు అననే ఉన్నాయి ఇలా ఈవో 40 లక్షల రూపాయలు ఉన్నాయంటన్నట 30 లక్షలు అవేనే మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించిన అర్చన టికెట్లు ఏంది దర్శనం టికెట్లు ఏంది శాశ్వత చందాలు ఏంది అన్నదానానికి సంబంధించిన ఏవి మరి ఇక్కడ ముడుపులు కడతా ఉంటారు అందరు కూడా ముడుపులు కడితే 500 అనధికారికంగా వసూలు చేస్తా ఉన్నారట ఎవరి జేబులో పోతున్నాయి ₹1 కూడా రిసిప్ట్ చింపలేరట ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మరి టెంట్లు ఏదైతే డెకరేషన్ వాళ్ళకు ఆలయ మరి ఆవరణలో ఉన్నటువంటి హాల్ ఏదైతే ఉన్నదో హాల్లో మీరే డెకరేషన్ చేసుకుని మీరు తప్ప వేరే వాళ్ళు రారని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి ఈ ఉత్సవాలకు మాత్రం మీరు ఎన్నిసార్లు ఉత్సవాలు ఉంటాయి అన్నిసార్లు పువ్వులతో సహా టెంట్లు డెకరేషన్ మీరు చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఉచితంగా వేయించుకొని ఆ బిల్లులు కూడా వసూలు చేసుకున్నారట మరి ఇవన్నీ ఎవరు తిన్నారు మరి అలా నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే భాస్కర్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం దుద్దిల్ల శ్రీధరే చెప్పాల్సిన బాధ్యత ఉన్నది లేదంటే దేవుని సొమ్ము బొక్కుతున్నటువంటి వాళ్ళను మరి ప్రజలే నిలదీయాల్సిన బాధ్యత ఉన్నది ఖచ్చితంగా అనే విషయాన్ని గమనించి దేవుని సొమ్ము బొక్కిన వాళ్ళు ఖచ్చితంగా ఎవరున్నా వాళ్ళను బయటికి తీసుకురావాల్సిందే మరి వాళ్ళను ఏదైతే మింగినవన్నీ మరి కక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం